భారత బాక్సింగ్ లెజెండ్ మేరీ కామ్ పెళ్లైన 20 ఏళ్ల తర్వాత తన భర్త కరుణ్ అంకోలర్ నుంచి విడాకులు తీసుకున్నారు. ఇటీవల ఈ విడాకుల గురించి మేరీ కామ్ సంచలన విషయాలు బయటపెట్టారు. ఆమె భర్త తనను ఆర్థికంగా దారుణంగా మోసం చేశారని, తన కష్టార్జితంతో కొన్ని ఆస్తులను తనకే తెలియకుండా అతడి పేరు మీదకు మార్చుకున్నారని ఆరోపించారు. దీనివల్ల తాను తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మేరీ మాజీ భర్త ఈ ఆరోపణలపై ఘాటుగా స్పందించారు. తమ దాంపత్య జీవితంలో సమస్యలు ఇప్పుడే మొదలు కాలేదని, 2013లో ఒక జూనియర్ బాక్సర్తో ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడిందని ఆరోపించారు. ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరగడంతో చివరకు రాజీ కుదిరిందన్నారు. కానీ 2015 నుంచి మేరీ కామ్ బాక్సింగ్ అకాడమీలో పనిచేసే మరో వ్యక్తితో ఆమె సంబంధం కొనసాగించిందన్నారు. వాట్సాప్ మెసేజ్లతో సహా నా వద్ద ఆధారాలున్నాయని తెలిపారు. ఆమె ఒంటరిగా ఉండాలనుకున్నా, మరో పెళ్లి చేసుకున్నా తనకు ఎలాంటి సమస్య లేదని, తను దోషిగా చిత్రీకరించవద్దు అంటూ వేడుకుంటున్నాడు.